ఓకే తేడా ఉంది చూసుకోండి. రైట్ ఓకే శాంతి ప్రసాద్ గారు ఎన్నికల సమయం వచ్చినా ఎన్నికల నా సమయం వాయిస్ వచ్చినా వినపడుతుందా? వినిపిస్తుంది ఎన్నికల సమయం వచ్చినా ఏవైనా ఏ అంశాలు వచ్చినా సరే ప్రధానంగా బెజవాడ అవనియండి లేకపోతే మిగతా ప్రాంతాలు అవనియండి రాజకీయ నాయకులు ఎక్కువగా ఇప్పటికీ వాడుకునేది దశాబ్దాల నుంచి వంగవీటి మోహన్ రంగా గారిని ఈరోజు కూడా ఆయన వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీని కార్నర్ చేస్తూ ఆయన వల్లే ఈయన చనిపోయారని చెప్పి అంబటి గారు వీళ్ళు మంత్రులు మాట్లాడుతున్న నేపథ్యం అంటే రంగా గారి ఆశయాలు ఎవరు కొనసాగిస్తారన్నది ఎవరు దాని మీద ఒక క్లారిటీ ఉండదు కానీ ప్రతిసారి ఆయన బొమ్మ కావాలి ఆయన సామాజిక వర్గం కావాలి ఇప్పుడు కూడా అదే కొనసాగుతున్న పరిస్థితి అంటే మీకు రంగా గారు బాగా దగ్గరగా చూసిన వ్యక్తి కాబట్టి ఆయన గురించి మీకు పూర్తిగా ఒక అవగాహన ఉంది కాబట్టి ముందు ఈ అంశం మీద ఒక క్లారిటీ ఇవ్వండి. వర్మ గారు వంగవీటి మోహనరంగ తన అన్నగారు 74లో చనిపోయిన తర్వాత ఆయన ప్రజా జీవితంలోకి వచ్చాడు. వంగవీటి రాధాకృష్ణ గారు. వంగవీటి రాధాకృష్ణ ట్రేడ్ యూనియన్ నాయకుడు. అతను ఎంత బలమైన వ్యక్తి అంటే ఆ రోజుల్లో లారీలు ఎక్కువగా తిరిగేవి. లారీలు బస్సులు ప్రైవేట్ బస్సులు ఉండేవి. అది రోడ్లు కూడా ఇప్పుడున్న పద్ధతిలో ఉండేవి కావు. అప్పుడు దారి దోపిడీలు బాగా ఉండేవి. ఈ దారి దోపిడీ బ్యాచీలు ఎంత ఘోరంగా ఉండేవంటే ఒక్కోసారి ఆ లారీలో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా లేదని కూడా కుటుంబాలకు అనుమానాలు ఉన్నాయి. అంత ఘోరమైన పరిస్థితుల్లో ఆ రోజుల్లో నేను రాధా మనిషిని అని పేరు చెప్తే ఒక్క దారి దొంగ కూడా వాళ్ళ మీద చేసిన పరిస్థితులు. ఇది నేను స్వయంగా విన్న మాటలు నా చిన్నప్పుడు. ఎందుకంటే మా బంధువులందరూ లారీ రంగంలో ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు నేను విన్నవి. అంటే ఒక మనిషి ఈ రోజున పరిస్థితుల్లో లేదు, ఆ రోజు కమ్యూనికేషన్. కానీ ఒక మనిషి ఎంత ఎదిగాడు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, అతని యొక్క మాట ఎట్లా ఉంటుంది, ఎంత గంభీరంగా ఉంటుంది అనే దానికి అది ఒక ఉదాహరణ. తర్వాత అతన్ని చంపడం జరిగింది, ఘోరంగా హత్య చేయడం జరిగింది. ఈ కార్మిక సంఘ ఘర్షణలో రాజకీయ పరమైన కుట్రలో ఒక వర్గం వాళ్ళు చేసిన దానికి. తర్వాత రాధా గారు వచ్చారు. రాధా గారు 1981లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పుడు కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా పోటీ చేసి తర్వాత 85లో ఆ రోజు జరిగిన వెనుపోటు రాజకీయాల తర్వాత మళ్ళీ మధ్యంతర ఎన్నికలు తీసుకొచ్చిన నందమూరి తారక రామారావు 1985లో ఎమ్మెల్యేగా పోటీ చేసి 88లో అమరుడైనాడు. మీరు గుర్తుపెట్టుకోండి. 85లో ఎమ్మెల్యే, 88లో ఆయన హత్య చేయడం జరిగింది పాశవికంగా. 3 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే జీవితం గడిపాడు. అంటే ప్రజా జీవితం రాష్ట్ర స్థాయిలో. అంతకుముందు స్థానికంగా విజయవాడలో మాత్రమే కార్పొరేటర్గా ఉండేవాడు. ఒక వ్యక్తి కార్మిక నాయకుడి నుంచి విద్యార్థి నాయకుడిగా ఎదిగి విద్యార్థి సంఘాలకి, తర్వాత ప్రజా నాయకుడిగా ఎట్లా మారాడనే దానికి వంగవీటి రంగా గారి జీవితమే ఒక ఆదర్శప్రాయం. కేవలం 8 సంవత్సరాల్లో మాత్రమే అతను ఎదిగిన తీరు, ఒదిగిన తీరు. అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా అవుతాడు అనే అభిప్రాయం జనాలు ప్రబలంగా వెళ్ళిన సందర్భం అది. కేవలం 3 సంవత్సరాలు అతను ఎమ్మెల్యే జీవితంలో కొన్ని వర్గాలకి కంటగింపయ్యాడు. భవిష్యత్తులో ఇతను చాలా ఇబ్బందులు కలిగిస్తాడని కొన్ని వర్గాలు చేసిన కుట్రలో అసూలు బాయటం జరిగింది. ఆయన ఏనాడు కూడా కులం చూసుకోలేదు. కానీ కులం నాయకుడు ఆయన ఏనాడు రౌడీ పనులు చేయలేదు. కానీ రౌడీలకు రౌడీగా మట్టుకున్నాడు. రౌడీ పనులు చేసి విజయవాడలో నిజంగా అతను కానీ అతని కుటుంబం కానీ ఈరోజు అతని కొడుకు కానీ ఇంకో వర్గం వాళ్ళు చేసినట్టుగా సెటిల్మెంట్ బ్యాచ్ చేయాలంటే ఆంధ్రాలో దాదాపు సగం ఆంధ్ర అతని చేతిలో ఉండేది. కానీ ఆ కుటుంబం ఈ రోజు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితి. కానీ ప్రత్యర్థి వర్గాలు వేల కోట్లు సంపాదించిన పరిస్థితి. అది ఒకసారి గమనంలో తీసుకుంటే రంగా యొక్క నీతి, నిజాయితీ, నిబద్ధత ఏంటో రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఒక వర్గం అతను రౌడీగా చిత్రీకరించింది. అతని మరణం తర్వాత నేను చిన్న ఉదాహరణ చెప్తా. రాజీవ్ గాంధీ గారు ఈ విషయం తెలుసుకుని, ఎందుకంటే నెల రోజుల పాటు దూరదర్శన్, ఆ రోజు దూరదర్శన్ ఒకటే వచ్చేది. 30 రోజుల పాటు రోజుకు అరగంట వార్తల్లో 24 రోజుల పాటు ఆంధ్ర గురించి, రంగ హత్య గురించి, తర్వాత ఒక 5-6 రోజులు 24 నిమిషాల పాటు రంగ హత్య గురించి వేసిన సందర్భం BBC కూడా దాని ప్రసారం చేస్తుంది.
ఒక్క నిమిషం చెప్తాను, ఎందుకంటే రంగా గారి గురించి తెలియదు, అది మీరు అడిగారు కాబట్టి. ఆయన రాజీవ్ గాంధీ గారు ఎవరి రంగాన్ని అడిగితే ఆనాడున కొన్ని వర్గాలు ఏం చెప్తుంది తెలుసా, ఎవరి రంగా ఎవరి కాపులని అడిగితే, ఈ కాపులండి సముద్రం దగ్గర ఉంటారు, వాళ్ళు పగలపూట వేటకలు రాత్రిపూట దొంగతనాలు చేస్తారని చెప్పి నీచమైన జాతి కొంతమంది నాయకులు, నీచమైన నాయకులు. ఎంత దరిద్రం అంటే ఒక వర్గం ఏ రకంగా ప్రొజెక్ట్ చేసిందంటే ఆ రోజు పత్రికల్లో రౌడీ నాయకుడికి ప్రొజెక్ట్, కానీ అతను రౌడీయిజం ఎప్పుడు చేయలేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా, నేను ఒకే ఒక ఉదాహరణతో నేను రంగా యొక్క జీవితం అంటే ఏంటి చెప్తాను. నేను విద్యార్థులు ఎవరైనా సరే ఆయనకి విద్యార్థులు అంటే చాలా ప్రాణం పెట్టేవాడు, చదువుకునే వాళ్ళంటే చాలా గౌరవించేవాడు. విద్యార్థులు గొడవలో పడి ఎవరైనా సరే ఈ రాధా గారి దగ్గరికి వచ్చి, సార్ నా అయ్యా నన్ను అట్లా పలానా వాళ్ళు కొడుతున్నారు, పలానా వాళ్ళు కొడుతున్నారంటే, ఆ కుర్రాళ్ళు ఎవరో మీరు చూపించండి, మా కుర్రాళ్ళకి చూపించండి, మీరు మటుకు మీ అమ్మా నాన్న కష్టపడి చదివిస్తున్నారు, చదువుకొని మీ అమ్మా నాన్నకి అండగా నిలబడండి అని చెప్పేవాడు. ఆ తర్వాత ఆ కుర్రాళ్ళు ఎవరు కూడా ఈయన దగ్గరికి వచ్చేవాడు కాదు, ఆ కుర్రాడి దగ్గర టచ్ చేసేవాడు కాదు. కానీ ఆయన ప్రత్యర్థి వర్గం ఉంటుంది, ఆ వర్గం కూడా నాకు తెలుసు, ఆ వర్గంతో కూడా నేను సన్నిహితంగా మలిగా. వాళ్ళు ఏం చేసేవాడు తెలుసా, ఓహో నిన్ను ఎవడో ఇట్లా కొడతానికి వచ్చాడు, అయితే నువ్వు నాతో రా, నా కుర్రాళ్ళని పంపిస్తా, వెళ్ళి వాడిని కొట్టు అనేవాడు. వీడు వెళ్ళి వీళ్ళు ఉన్నారనే దన్నుతో వెళ్ళి ఆడిని కొట్టొచ్చేవాడు, ఆడి మీద కేసులు పడే, జీవితాంతం వీటిలో ఒక పశువులా బతికేవాడు. ఓకే, అంటే కరెక్టే నేను అనేది శాంతి ప్రసాద్ గారు.